నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో ఓటింగ్. కొడంగల్లో ఓటేనున్న సీఎం రేవంత్. ఔటర్ పరిధిలో 3 మున్సిపల్ కార్పొరేషన్లు. గెజిట్ విడుదలకు సిద్ధమైన ప్రభుత్వం. ఇవాల్టి నుంచే కార్యకలాపాలు మొదలయ్యే అవకాశం. నేటి నుంచే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి 10 గంటలకు గవర్నర్ ప్రసంగం. ఈ నెల 14న వార్షిక బడ్జెట్. అమరావతికి చట్టబద్ధత కల్పించాలన్న చంద్రబాబు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి. పోలవరానికి 32,000 కోట్లు ఇవ్వాలన్న ఏపీ సీఎం. నెయ్యి కల్తీపై ముందే చెప్పిన టీటీడీ ల్యాబ్. చర్యలకు బదులు బోలే బాబాకు ఆర్డర్లు కట్టబెట్టిన నాటి పాలక మండలి. ఇతర ఆలయాలకు సరఫరా. స్పీకర్పై ఇచ్చిన అవిశ్వాసంపై మార్చి 9న చర్చ. లోక్సభ సెక్రటేరియట్ వర్గాలు వెల్లడి. పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని విపక్షాల ఆరోపణ. ఢిల్లీ మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యానికి మరో ప్రాణం బలి. తెరిచి ఉంచిన మ్యాన్హోల్లో పడి యువకుడు మృతి. 5 రోజుల వ్యవధిలో రెండో ఘటన. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కాసేపటి క్రితం ప్రారంభమైంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల పరిధిలోని 2,981 వార్డుల్లో ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. 54.5 లక్షల మంది ఓటర్లు, దాదాపు 13,000 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. ఎల్లుండి ఓట్ల లెక్కింపు జరగనుండగా ఈ నెల 16న పురపాలక సంస్థల చైర్మన్, డిప్యూటీ చైర్మన్, నగరపాలక సంస్థల మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహిస్తారు. తెలంగాణలో పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. 116 పురపాలికలు, 7 నగరపాలక సంస్థల పరిధిలో 52,17,413 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 25,49,750 మంది పురుషులు, 26,67,025 మంది మహిళలు, 638 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. వారి కోసం 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఎస్ఈసీ 8,191 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో తెల్లరంగు బ్యాలెట్ ఉపయోగిస్తున్నారు. 116 మున్సిపాలిటీల్లోని 2,569 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా 10,719 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మరో 12 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మక్తల్ మున్సిపాలిటీ 6 వార్డుల్లో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడంతో ఎన్నిక వాయిదా పడింది. కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, మహబూబ్నగర్, కొత్తగూడెం, మంచిర్యాల, నల్గొండ కార్పొరేషన్లు కలిపి 2,225 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మహబూబ్నగర్, రామగుండం కార్పొరేషన్లలో ఒక్కో వార్డు ఏకగ్రీవమైంది. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఎస్ఈసీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. 25,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసింది. పోలింగ్కు సంబంధించిన ఫిర్యాదుల కోసం 92-4002-1456 టోల్ ఫ్రీ నెంబర్ను ఎస్ఈసీ ఏర్పాటు చేసింది. పోలింగ్ తర్వాత బ్యాలెట్ బాక్సుల్ని భద్రపరిచేందుకు 137 స్ట్రాంగ్ రూమ్లు సిద్ధం చేశారు. రీపోలింగ్ అవసరమైతే రేపు నిర్వహిస్తారు. ఎల్లుండి ఉదయం 8 గంటల నుంచి 136 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ నెల 16న పురపాలక సంస్థల చైర్మన్, వైస్ చైర్మన్, నగరపాలక సంస్థల మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్కు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు బాలుర ఉన్నత పాఠశాలలో తన సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకుంటారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి పయనం కానున్నారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేతలను, పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉందని సీఎంఓ వర్గాలు పేర్కొన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ప్రాంతం 3 మున్సిపల్ కార్పొరేషన్లుగా మారనుంది. జీహెచ్ఎంసీని 300 డివిజన్లుగా విస్తరించిన ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం 3 కార్పొరేషన్లుగా విభజన చేసింది. అవి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా పనిచేయనున్నాయి. ఈ మేరకు రాజపత్రాన్ని సిద్ధం చేసిన ప్రభుత్వం ఏ క్షణమైనా గెజిట్ విడుదల చేసే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీగా ఉన్న ఓఆర్ఆర్ పరిధి 3 కార్పొరేషన్లుగా మారనుంది. పాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 150 డివిజన్లు డీలిమిటేషన్తో 243 అయ్యాయి. విలీన మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధిలో 57 డివిజన్లు ఏర్పాటయ్యాయి. మొత్తం 300 డివిజన్లకు విస్తరించిన జీహెచ్ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ లక్ష్యాలతో 3 కార్పొరేషన్లుగా విభజించింది. జీహెచ్ఎంసీ చట్టం
1955 సెక్షన్ 3(1) ప్రకారం జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం రాజపత్రం సిద్ధం చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నూతన కార్పొరేషన్లు వేర్వేరుగా పనిచేయనున్నాయి. ఓఆర్ఆర్ వరకు ఉన్న 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని నగరాన్ని తెలంగాణ ప్రధాన పట్టణ ప్రాంతం టీసీయూఆర్గా పేర్కొంటూ 2 ఏళ్ల కిందట ఉత్తర్వు జారీ చేసింది. 2025 జనవరిలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలక మండళ్ల గడువు ముగియగా ఆ ఏడాది నవంబర్లో 20 మున్సిపాలిటీలు, 7 నగరపాలక సంస్థల్ని జీహెచ్ఎంసీలో విలీనం చేసింది. అనంతరం జీహెచ్ఎంసీ చట్ట ప్రకారం డివిజన్ల పునర్విభజనను పూర్తి చేసింది. విశాల నగరంలో 300 డివిజన్లు ఏర్పాటయ్యాయి. 60 సర్కిళ్లు, 12 జోన్లతో పరిపాలనా వ్యవస్థ కొలువుదీరింది. ఈ నెల 10న జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు పూర్తయింది. ఆ వెంటనే హైదరాబాద్ మహానగర పాలక సంస్థను 3 స్థానిక సంస్థలుగా విభజించే ప్రక్రియ పూర్తిగా వచ్చింది. కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సీఎంసీ ఏర్పాటైంది. మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్లతో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎంఎంసీ ఏర్పడింది. ఖైరతాబాద్, సికింద్రాబాద్, గోల్కొండ, చార్మినార్, శంషాబాద్, రాజేంద్రనగర్ జోన్లతో జీహెచ్ఎంసీ ఏర్పాటైంది. విమానాశ్రయం, సచివాలయం, శాసనసభ, శాసనమండలి, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, సీఎం నివాసం, ఇతరత్రా ప్రముఖ భవనాలన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. రాజధాని నగరంగా జీహెచ్ఎంసీనే కొనసాగనుందని కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. మొత్తంగా టీసీయూఆర్ పరిధిలో 20 అసెంబ్లీ స్థానాలు పూర్తిగా 6 నియోజకవర్గాల్లో కొంత భాగం వరకు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగానికి హాజరు కావాలని 11 మంది సభ్యులు కలిగిన వైసీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సమావేశం కానున్న బీఏసీ సభ పని దినాలతో పాటు అజెండాను ఖరారు చేయనుంది. మార్చి 12వ తేదీ వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 14న కూటమి ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు మొదలు కానున్నాయి. గతేడాది మాదిరే ఈసారి కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మార్చి 5 నుంచి 7 వరకు 3 రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు మంగళవారం లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు గవర్నర్ను ఆహ్వానించారు. గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడనుంది. అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన సమావేశం కానున్న శాసనసభ వ్యవహారాల సలహా మండలి సభ ఏ రోజు ఏ చర్చ చేపట్టాలి, ఎన్ని పనిదినాలు పనిచేయాలన్నది ఖరారు చేయనుంది. రేపు, ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఆ తర్వాత సీఎం చంద్రబాబు సమాధానమిస్తారు. 14న కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. శివరాత్రి సందర్భంగా ఈ నెల 15, 16 తేదీల్లో సభకు సెలవు ఇచ్చే అవకాశం ఉంది. 17 నుంచి 2-3 రోజులు బడ్జెట్పై చర్చ జరగనుంది. ఆ తర్వాత శాఖల వారీగా గ్రాంట్లు, డిమాండ్లపై చర్చ జరుగుతుంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం 4 ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను ప్రవేశపెట్టనుంది. శాసనసభ, శాసన మండలి రోజూ ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో మొదలు కానున్నాయి. అవకాశం ఉంటే 0 అవర్ నిర్వహిస్తారు. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియా, విజిటర్లు, పోలీసు సిబ్బందికి ప్రత్యేక పాసులు జారీ చేశారు. భద్రతా కారణాలతో సభ్యుల పీఏలు, వ్యక్తిగత సిబ్బందిని తీసుకురావద్దని సభాపతి కార్యాలయం ఆదేశించింది. ఉదయం వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి సీఎం చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభకు హాజరు కానున్నారు. వైసీపీ అధినేత జగన్ తమ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి రావాలని ఏపీ భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సవాల్ విసిరారు. కల్తీ నెయ్యి బాగోతంపై చర్చిద్దామన్నారు. శ్రీవారి విషయంలో జగన్ మహాపాపం చేశారని ధ్వజమెత్తారు. కల్తీ జరగలేదని జగన్, జరిగిందని వైవి సుబ్బారెడ్డి చెబుతున్నారని మంత్రి కొల్లు విమర్శించారు. నెయ్యి సేకరణకు నిబంధనలు ఎందుకు సడలించారో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చిన్నప్పని అకౌంట్కి ఎవరైతే పిఏగా ఉన్నాడో అతని అకౌంట్కి డబ్బులు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చినాయి? కోట్లాది రూపాయలు. ఆ వైవి సుబ్బారెడ్డి గారి ఫోనే వాళ్ళ పిఏ వాడుతున్నాడని చెప్పి ఇవాళ క్లియర్గా ఉంది. ఇవాళ పేరు నాని మాట్లాడుతున్నాడు. తిరుపతి లడ్డు కల్తీ జరిగింది అనేది మీరే అంటారు. కల్తీ జరిగింది కాబట్టి తిరుపతి లడ్డులు అయోధ్యకు పంపించలేదని చెప్తాను. మీరు బయట ఉండి బురద జల్లాలని కాదు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ 11 మంది ఎమ్మెల్యేలతో వస్తే చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడంతో పాటు పోలవరం 2వ దశకు నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తినలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను కోరారు. ఉద్యాన పంటల రవాణాకు 50% రాయితీతో ఖాళీ రీఫర్ కంటైనర్లు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తర, దక్షిణ భారత్లను కలుపుతూ ఫ్రైట్ కారిడార్లు నిర్మించడంతో పాటు ఏపీలో మకానా డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులను చంద్రబాబు కోరారు.
ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా 7 మంత్రుల్ని కలిశారు. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అమిత్ షాను కోరారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమైన సీఎం పూర్వోదయ పథకం ద్వారా రాయలసీమను ఉద్యాన కేంద్రంగా మార్చే ప్రణాళికకు నిధులివ్వాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు 2వ దశలో భాగంగా తదుపరి భూసేకరణ, పునరావాసానికి నిధులు ఇవ్వాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు విజ్ఞప్తి చేశారు. అందుకు 32,000 కోట్లు అవసరమవుతాయని తెలిపారు. గోదావరి వరద జలాల్ని వర్షాభావ ప్రాంతాలకు తరలించే లక్ష్యంతో చేపట్టనున్న పోలవరం నల్లమల సాగర్ లింకు ప్రతిపాదనకు ఆమోదం తెలపాలని చంద్రబాబు కోరారు. అలాగే సాంకేతిక, ఆర్థిక సాయం కూడా అందించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశమైన చంద్రబాబు ఏపీలో మఖానా డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని, కొల్లేరు ప్రాంతంలో 50,000 ఎకరాల సాగుకు అవకాశముందన్నారు. పీఎం ప్రణామ్ పథకంలో భాగంగా ఏపీలో సామూహిక సహజ వ్యవసాయాన్ని విస్తరించేందుకు నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రి చౌహాన్ను కోరారు. గతేడాది రసాయన ఎరువుల వాడకం తగ్గించినందుకు 216 కోట్ల ప్రోత్సాహక నిధులు మంజూరు చేయాలన్నారు. ఏపీలో కొబ్బరి సాగు చేసేందుకు 200 కోట్ల సాయం అందించాలని చంద్రబాబు కోరారు. కోకోనట్ ప్రాసెసింగ్ పార్కు ఏర్పాటు, కర్ణాటక తరహాలో ఆధునిక టెండర్ కోకోనట్ మార్కెట్ల ఏర్పాటు, కొబ్బరి రైతులకు శిక్షణ, నర్సరీల విస్తరణకు సహకారం అందించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. వన్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద పెండింగ్లో ఉన్న 695 కోట్లు విడుదల చేయాలని విజ్ఞాపన పత్రం అందించారు. ప్రైజ్ డెఫిషియన్సీ పేమెంట్ సిస్టమ్ కింద 2025-26 సీజన్లో తోతాపురి మామిడి రైతులకు ఇవ్వాల్సిన కేంద్ర వాటా 100 కోట్లు విడుదల చేయాలని చంద్రబాబు కోరారు. ఆ తర్వాత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన ఏపీ సీఎం ఉత్తర, దక్షిణ భారత్ను అనుసంధానిస్తూ ప్రత్యేక సరకు రవాణా కారిడార్ను ఏర్పాటు చేయాలని కోరారు. పోర్టుల్ని అనుసంధానిస్తూ విజయవాడ మీదుగా ఖరగ్పూర్, చెన్నై మధ్య ఈస్ట్ కోస్ట్ ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు చేయాలన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యేలా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. తాడిపత్రి నుంచి ముంబైలోని జేఎన్పీటీ పోర్టుకు అరటి ఎగుమతులు చేయడానికి వీలుగా 50% రాయితీపై ఖాళీ రీఫర్ కంటైనర్లు కేటాయించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. విశాఖ, విజయవాడల మధ్య హైస్పీడ్, విజయవాడ, కర్నూలు మధ్య సెమీ హైస్పీడ్, తిరుపతి, చిత్తూరు మధ్య హైస్పీడ్ లింక్ కారిడార్ మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్, శ్రీశైలం, మార్కాపురం కొత్త రైల్వే లైన్ ద్వారా శ్రీశైల పుణ్యక్షేత్రానికి కనెక్టివిటీ పెంచాలని, తిరుపతి మీదుగా విజయవాడ, బెంగళూరు మధ్య వందే భారత్ సర్వీసును నడపాలని రైల్వే మంత్రికి చంద్రబాబు విజ్ఞాపన పత్రం అందించారు. ఎక్స్ప్రెస్ రైళ్లకు కుప్పంలో స్టాపింగ్ ఇవ్వాలని, రైలు బోగి నిర్వహణ టెర్మినల్ ఏర్పాటు చేయాలన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 కింద 276 కోట్లతో జీరో ల్యాండ్ ఫిల్ స్టేట్కు కార్యాచరణ రూపొందించినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు చంద్రబాబు వివరించారు. కేంద్రం వాటా కింద 105 కోట్లు మంజూరు చేయాలని కోరారు. తర్వాత కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని కలిసిన చంద్రబాబు వైజాగ్ స్టీల్ ప్లాంటు లాభాలు సాధించడంతో పాటు పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు పనిచేస్తోందన్నారు. ఆర్ఐఎన్ఎల్ విషయంలో భవిష్యత్తులోనూ సహకారం అందించాలని ఏపీ సీఎం కోరారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ మార్చి 9న జరిగే అవకాశం ఉందని లోక్సభ సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. పార్లమెంటు 2వ విడత బడ్జెట్ సమావేశాల ఆ రోజే ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా విపక్ష నేత రాహుల్ను మాట్లాడినవ్వకపోవడం సహా 4 ఘటనలను ప్రస్తావిస్తూ 94C నిబంధన కింద కాంగ్రెస్ పార్టీ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించింది. 118 మంది ఎంపీలు సంతకం చేశారు. 2020లో చైనాతో జరిగిన సైనిక ప్రతిష్టంభనకు సంబంధించి మాజీ ఆర్మీ చీఫ్ నరవణే తన ఆత్మకథ పుస్తకంలో పేర్కొన్న అంశాలను రాహుల్ లేవనెత్తగా స్పీకర్ అడ్డుకోవడం, 8 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్, మాజీ ప్రధానులపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలను తీర్మానంలో ప్రస్తావించారు. కొందరు కాంగ్రెస్ మహిళా ఎంపీలు భౌతిక దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని, అందుకే సభకు రావద్దని ప్రధాని మోదీని కోరానన్న స్పీకర్ ప్రకటనను విపక్ష ఎంపీలు తమ తీర్మానంలో ప్రస్తావించినట్లు సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీని మైసూర్లోని సిఎఫ్టిఆర్ఐ కంటే 2.5 నెలల ముందే టీటీడీ ల్యాబ్ నిర్ధారించింది. 2022 మే, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో బోలేబాబా నుంచి పంపిన 5 ట్యాంకర్లలోని నమూనాలు పరీక్షించి కల్తీ నెయ్యి గుట్టురట్టు చేసింది. అయినప్పటికీ వైసీపీ హయాంలోని నాటి టీటీడీ పాలక మండలి బోలేబాబాపై చర్యలు చేపట్టకపోగా అదనంగా ఆర్డర్లు కట్టబెట్టింది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం భోలేబాబా డైరీ, ప్రీమియర్ అగ్రిఫుడ్స్, వైష్ణవి డైరీలో సరఫరా చేసిన నెయ్యి కల్తీ అని మైసూర్లోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తో పాటు టీటీడీ ల్యాబ్లోనూ తేలింది. 2022 ఆగస్టు 3న సిఎఫ్టిఆర్ఐ నివేదిక అందగా అదే ఏడాది మే, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పలుమార్లు టీటీడీ ల్యాబ్లోనూ కల్తీ నెయ్యి గుట్టురట్టయింది. నెయ్యి స్వచ్ఛత కోసం నిర్వహించే బ్యూటిరో రీఫ్రాక్టోమీటర్ రీడింగ్,
నెయ్యి నాణ్యతకు చేపట్టే ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ పరీక్షల్లోనూ కల్తీ అని బయటపడింది. తూతు మంత్రంగా నోటీసులు ఇచ్చారే తప్ప భోలేబాబా డైరీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వైసీపీ హయాంలో టీటీడీ పాలక మండలి పెద్దలు, అధికారులు నెయ్యి కల్తీ అని తెలిసినా భోలేబాబాకు కొమ్ము కాసినట్లు స్పష్టమవుతోంది. 2022లో 3 నెలల వ్యవధిలో 2 సార్లు, అదే ఏడాది సెప్టెంబర్లో 5 రోజుల వ్యవధిలో 3 సార్లు 3 ట్యాంకర్ల నమూనాలు తీసుకుని FFA పరీక్ష చేయగా నాసిరకమని వెల్లడైంది. 5 ట్యాంకర్లలో కలిపి 89,560 కిలోల కల్తీ నెయ్యిని టీటీడీకి భోలేబాబా డైరీ సరఫరా చేసింది. 2022 మే 15న టీటీడీ అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న భోలేబాబా డైరీ డైరెక్టర్ పొమిల్ జైన్ను ఢిల్లీకి పిలిచి కిలోకు 25 రూపాయలు లంచమివ్వాలని డిమాండ్ చేశారు. అందుకు ఆయన నిరాకరించగా మే 16న చిన్నప్పన్న ఇచ్చిన ఫిర్యాదును సుబ్బారెడ్డి టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యంకు పంపి విచారణ జరపాలని ఆదేశించారు. మే 18న భోలేబాబా డైరీ నుంచి వచ్చిన PB07 AS 8855 నంబరు ట్యాంకర్ నుంచి నమూనాలు తీసి BRR పరీక్ష కోసం పంపించగా కల్తీగా తేలింది. మే 20న వైవి సుబ్బారెడ్డి సుబ్రహ్మణ్యాన్ని పిలిపించి నెయ్యి నమూనాల్ని మైసూర్లోని CFTRIకు పంపించి నాణ్యతా పరీక్షలు చేయించాలని ఆదేశించారు. భోలేబాబా, ప్రీమియర్ అగ్రిఫుడ్స్, వైష్ణవి డైరీల నుంచి వచ్చిన నమూనాలు పరీక్షలకు పంపించారు. వాటిలో కల్తీ ఉన్నట్లు ఆగస్టు 3న వచ్చిన ఫలితాల్లో తేలింది. CFTRI నివేదిక తర్వాత 2022 సెప్టెంబర్లో టీటీడీ ల్యాబ్లో వరుసగా 3 సార్లు చేసిన FFA పరీక్షల్లోనూ నెయ్యి నాసిరకమని వెల్లడైంది. CFTRIకు నెయ్యి నమూనాలు పంపి నాణ్యతా పరీక్షలు చేయించాలని ఆదేశించిన 5 రోజుల వ్యవధిలో 2022 మే 25న కమిషన్ ఏజెంట్ PP శ్రీనివాసన్ మరొకరితో పాటు భోలేబాబా డైరెక్టర్ పొమిల్ జైన్, వైవి సుబ్బారెడ్డిని కలిశారు. PA చిన్నప్పన్న కిలోకు 25 రూపాయల లంచం అడుగుతున్నారని వివరించారు. ఏడాదిలోపు ప్లాంటులో తనిఖీలు చెయ్యొద్దని కోరారు. టెండరు నిబంధనల ప్రకారం కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు తెలితే సంబంధిత సంస్థలపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి విచారించాలి. సరఫరా నిలిపివేయడంతో పాటు EMD, సెక్యూరిటీ డిపాజిట్లు జప్తు చేయడం, ఆయా సంస్థల్ని బ్లాక్ లిస్టులో పెట్టాలి. కానీ భోలేబాబాకు కేవలం నోటీసులు ఇచ్చి సరిపెట్టేశారు. 2022 మే నెలలోనే నెయ్యి కల్తీపై నివేదిక అందినప్పటికీ భోలేబాబా డైరీకి కిలో 329 రూపాయల చొప్పున 1,07,000 కిలోల నెయ్యి సరఫరాకు 2022 ఆగస్టు 29న ఆర్డర్ ఇచ్చారు. 2022 అక్టోబర్ 28 వరకు భోలేబాబా డైరీ తిరుమలకు నెయ్యి సరఫరా చేసింది. ప్రీమియర్ అగ్రిఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి డైరీలో 2024 వరకు నెయ్యి సరఫరాదారులుగా కొనసాగాయి. జగన్ హయాంలో టీటీడీకి రసాయనాల మిశ్రమంతో కూడిన కల్తీ నెయ్యిని సరఫరా చేసిన ముఠా శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా, తిరుమల ఆలయాలకు అదే నెయ్యిని అందించినట్లు తేలింది. వినాయక ఏజెన్సీస్, సుమతి ట్రేడర్స్ ఆ ఆలయాలకు నెయ్యి సరఫరా చేసినట్లు సిట్ అభియోగ పత్రంలో పేర్కొంది. 2023-24లో సుమతి ట్రేడర్స్ కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాలకు నెయ్యి సరఫరా చేసే టెండర్ దక్కించుకుంది. 2022-24లో వినాయక ఏజెన్సీస్ ద్వారకా, తిరుమలకు నెయ్యి సమకూర్చింది. ఆ 3 ఆలయాల్లోనూ అప్పట్లో కల్తీ నెయ్యితోనే లడ్డు, ఇతర ప్రసాదాలు తయారు చేసినట్లు తెలుస్తోంది. శ్రీకాళహస్తి ఆలయానికి వైష్ణవి డైరీ అందించిన నెయ్యి వాసన లేకుండా నాసిరకంగా ఉందని, వేసవిలోనూ గడ్డకడుతోందని పోర్టు సిబ్బంది ఫిర్యాదు చేశారు. కాణిపాకం ఆలయంలోనూ ఇదే అనుభవం ఎదురైంది. ఆయా సంస్థలు పంపించిన నెయ్యి నాణ్యతను వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ ల్యాబ్లో పరీక్షించి నివేదికలు సమర్పించింది. ఇదే నాణ్యత పరీక్షల్లో డొల్లతనానికి పెద్ద ఉదాహరణగా నిలిచింది. విద్యార్థి నాయకుడి వాదనలు విన్న తర్వాతే సినీ నటుడు మోహన్ బాబు యూనివర్సిటీ ఛాన్సలర్ మోహన్ బాబుకు అరెస్టు నుంచి రక్షణ కల్పించడంపై నిర్ణయం తీసుకుంటామని ఏపీ హైకోర్టు తెలిపింది. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. విద్యార్థి నేతల కిడ్నాప్ కేసుకు సంబంధించిన వివరాలను తమ ముందు ఉంచాలని పోలీసులను ఆదేశించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. విద్యార్థి నేతల కిడ్నాప్ వ్యవహారంలో తనపై నమోదైన కేసు కొట్టివేయాలని మోహన్ బాబు వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ ఘటనతో తన పిటిషనర్కు సంబంధం లేదని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. MBU ప్రతిష్టతను దెబ్బతీయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్ విషయంలో పిటిషనర్ పాత్రపై ఆధారాలున్నాయని సహాయ PP సందీప్ తెలిపారు. విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇస్తే A3 మంచు విష్ణు హాజరు కాలేదని చెప్పారు. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని ధర్మాసనాన్ని సహాయ PP కోరారు. తెలంగాణ మీడియా అక్రిడేషన్ పాలసీపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి, సమాచార శాఖ కమిషనర్, మీడియా అకాడమీ చైర్మన్కు ఆదేశాలు జారీ చేసింది. అక్రిడేషన్ కమిటీ నిబంధనలు, అక్రిడేషన్ అర్హతలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ హైటెక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. డిజిటల్, కేబుల్ ఛానళ్లకు అక్రిడేషన్ల జారీకి నిర్ణయించిన అర్హతలు రాజ్యాంగ విరుద్ధంగా, వివక్షపూరితంగా ఉన్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. అక్రిడేషన్ల జారీ ప్రక్రియ మొదలైందని, జీవో అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఏ ప్రాతిపదికన మార్గదర్శకాలు ఇచ్చారనే విషయం తెలియకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. కౌంటర్లు దాఖలు చేయడానికి ప్రతివాదులకు 3 వారాల గడువు ఇస్తూ విచారణను మార్చి 12కు వాయిదా వేసింది. ఢిల్లీలో రోడ్డుపై తవ్విన గొంతలో పడి బైకర్ మృతి చెంది 5 రోజులు కూడా గడవక ముందే అదే రీతిలో మరో ప్రాణం బలిపోయింది. ఢిల్లీ రోహిణీలోని సెక్టార్ 32లో తెరిచి ఉన్న డ్రైనేజీలో పడి ఓ కార్మికుడు మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతుణ్ణి బీహార్కు చెందిన 30 ఏళ్ల బిర్జు కుమార్గా గుర్తించారు. ఢిల్లీలో కూలీగా పనిచేస్తున్నాడు. బిర్జు రోడ్డు వెంట నడిచి వెళ్తూ తెరిచి ఉన్న మ్యాన్హోల్లో పడిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనకు సంబంధించి బీజేపీ ప్రభుత్వంపై ఆప్ తీవ్రంగా మండిపడింది. పౌర భద్రతలో తీవ్ర లోపాలు తలెత్తుతున్నాయని, పరిపాలన కంటే ప్రచారంపై బీజేపీ ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. తన ఆత్మకథ పుస్తకంపై వివాదం చెలరేగుతున్న వేళ మాజీ ఆర్మీ చీఫ్ నరవణే స్పందించారు. 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదని, ప్రీ ఆర్డర్ దశలోనే ఉందని ప్రచురణ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ఎక్స్లో పోస్ట్ చేసింది. ప్రచురితం అయిన బుక్కు ప్రీ ఆర్డర్ దశలో ఉన్న బుక్కు ఒకటి కాదని రాసుకొచ్చింది. తన పుస్తకం స్టేటస్ ఇదేనంటూ నరవణే ఆ పోస్టును రీపోస్ట్ చేశారు. అటు ప్రచురితం కాని పుస్తకాన్ని సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం ప్రచురణకు రక్షణ శాఖ నుంచి అనుమతి లభించలేదని, అదే టైటిల్తో కూడిన పుస్తకం కాపీని సోషల్ మీడియాలో ఎవరైనా వ్యాప్తి చేస్తే చర్యలుంటాయని ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు. ఆ పుస్తకం ప్రచురణ కోసం పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు ఇంకా అధికారిక అనుమతులు మంజూరు కాలేదని తెలిపారు. వాణిజ్యానికి సంబంధించిన ఆందోళనలను పరిష్కరించే మార్గాలపై భారత్, చైనాలు చర్చించాయి. సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించడమే ద్వైపాక్షిక సంబంధాల పురోగతికి కీలకమని ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. భారత్, చైనా మధ్య వ్యూహాత్మక సంబంధాలపై భారత విదేశాంగ కార్యదర్శులు విక్రమ్ మిశ్రీ, మాజోక్సు చర్చలు జరిపారు. గల్వాన్ ఘర్షణల తర్వాత క్షీణించిన ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు ఇరువైపులా తీసుకున్న చర్యలను సమీక్షించారు. విమానయాన సేవల ఒప్పందాన్ని అప్డేట్ చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. వీసా సౌలభ్యం, ప్రజల మధ్య సంబంధాల పెంపు వంటి అంశాలపై ఆచరణాత్మక చర్యలు తీసుకునేందుకు ఇరువురు అంగీకరించారు. అరుదైన ఖనిజాలు సహా సున్నితమైన అంశాలపై భారత్ ఆందోళనలు చైనా దృష్టికి తీసుకెళ్లినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం భారత్, చైనా ప్రభుత్వాధినేతల మార్గదర్శకత్వాన్ని అమలు చేయాలని, రాజకీయ వ్యూహాత్మక దృక్పథంతో వాణిజ్య సంబంధిత అంశాలను చూడాలని నిర్ణయించారని పేర్కొంది.